హలో క్వీన్స్, వెల్కమ్ టు హోమ్స్ క్వీన్స్ కిచెన్. ఈరోజు మనం పక్కా దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీని ట్రై చేద్దామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. ఒక 2 పెద్ద సైజ్ అయిన ఉల్లిపాయని ఇలా కట్ చేసి పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేద్దాము. అందులోని 2 టమాటోస్ తీసుకొని పెద్ద సైజువి ఇలా కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్లో వేసుకొని టమాటోస్ని కూడా ఫ్రై చేద్దాము. దాంట్లో జింజర్ గార్లిక్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేద్దాం. వీటిని ఒక జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. చూడండి, పేస్ట్ రెడీ. ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ధనియాలు, ఇలాచి, దాల్చిని, లవంగా వేసుకొని వేపుకుందాం. దాంట్లో కొంచెం కాజు వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఒక పెద్ద సైజ్ కడాయి పెట్టుకొని దాంట్లో ఆనియన్స్ని ఫ్రై చేద్దాం. దాంట్లో పసుపుని యాడ్ చేద్దాం. లో ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయని ఫ్రై చేద్దాం. తర్వాత బాయిల్ అయిన ఎగ్స్ని కట్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, పసుపు, సాల్ట్, కారం వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేద్దాం. ఇప్పుడు గోల్డెన్ ఫ్రై అయిన ఆనియన్స్లో ఇందాక పేస్ట్ వేసుకున్నది వేసేసుకుందాం. అది ఆయిల్లో మంచిగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. దాంట్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు, 1½ టేబుల్ కారం, సాల్ట్. ఇప్పుడు ఆ పేస్ట్లో కొంచెం పైకి ఆయిల్ వెళ్తున్నప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేద్దాం. దాంట్లో కొంచెం పెరుగు వేసుకుందాం. దాంట్లో ఇందాక ఇలాచి, లవంగా, ధనియాలు, కాజు ఆ పౌడర్ని వేసి కలుపుకుందాం. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో మిల్క్ క్రీమ్ని కొంచెం వేసుకొని కలుపుకుందాం. 5 to 10 మినిట్స్ ఇలా మూత పెట్టుకొని వదిలేద్దాం. లాస్ట్లో కొత్తిమీరతో లాస్ట్ ఫినిష్ చేసేద్దాం. చూడండి, పక్కా దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ. దీనికి
చపాతీ చాలా బాగుంటుంది. వన్స్ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.